హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా వదినకైతే హాస్పిటల్ అడ్మిట్ చేశారనమాట. మేము హాస్పిటల్కి వెళ్తాము. అలా మా హస్బెండ్ కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, అలానే చెక్ చేయించుకొని వదినకి కూడా అలా చూసుకొని వస్తామన్నమాట. అదే శ్రవంతికి 29 డేట్ ఇచ్చారు కదా, అడ్మిట్ అవ్వమన్నారంట. అందుకని ఈరోజు అడ్మిట్ అయ్యారు. ఎవరు పుట్టారు ఏంటని తెలియడానికైతే వీడియో మొత్తం చూడండి, ఫుల్గా మీకే అర్థమవుతుంది. కార్తిక్ గడిని అయితే స్కూల్ నుండి అయితే తీసుకొని వస్తున్నాడు. వాడు సైకిల్తో వెళ్ళిపోయాడు. ఇది చేశాడంటే ఈరోజు సైకిల్తో అయితే వచ్చేసి చక్కగా కూర్చొని ఉన్నాడు. ఈడేమో టీవీ చూస్తున్నాడు. ఏం చేస్తున్నావురా? డ్రెస్ చేంజ్ చేసుకోపో. అంత ఫాస్ట్గా వచ్చేస్తావైతే రోడ్ దాటుకొని సైకిల్తోని. ఈ పళ్ళు ఉడిపిన వీడికి పిన్ వీల్ అంటే ఇది వీడు చేశాడు అనమాట. ఏ సబ్జెక్ట్కి చేయించారు? సైన్సా? పడిపోయింది, అది ఉండట్లేదు. ఇప్పుడు కూడా ఎగిరిపోయింది. కార్తీ, ఎంత కష్టమా? ఎంత కష్టపడి చేసావు? గుచ్చుకుంటుందిలే, ఆ పిన్ను గుచ్చేస్తుంది చూడు. పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి అయితే ఇవ్వాలన్నమాట. అందుకనే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను పిల్లల కోసమని. నేనైతే టీ పెట్టుకుంటున్నాను అనమాట. టీ పెట్టుకొని నేనైతే తాగుతాను. నెక్స్ట్ ఏమో బ్రెడ్ ఆమ్లెట్ ఏమో వీళ్ళకి వేసేస్తానమాట. వాడు ఏదో ఒకటి తినడానికి కావాలంటాడు. ఈవినింగ్ టైం అయితే వీళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. తినేసారు. తిన్నాక నేను కూడా టీ తాగేసాను. తాగేసాక ఇల్లు తుడుస్తున్నాను అనమాట. ఇల్లు తుడిచేసి వీళ్ళకి ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకొని వెళ్ళాలి. డ్యాన్స్ క్లాస్కి వీళ్ళకి తీసుకొని వెళ్తాను అనమాట. పిల్లలకైతే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకొని వెళ్తాను. మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. అట్లనే ఇంకా బైక్లో వెళ్ళిపోతాము. ఇంకా అక్కడ వాళ్ళకి డ్రాప్ చేసేసి ఇంకా అట్లనే హాస్పిటల్కి అయితే వెళ్తాము. వీడైతే సైకిల్ తీశాడు. సైకిల్లో వస్తానని చెప్పేసి మా వద్దు, సైకిల్ బైక్లో వెళ్ళిపోదామని చెప్పాను. ఇంకా సైకిల్ ఆన్ పెట్టేసి ఇంకా అందరం కలిసి వెళ్తామన్నమాట. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. కూర్చోండి. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కామాక్షి హాస్పిటల్లో మా వదినకైతే అయిపోయిందండి. సిజరిన్ చేశారనమాట. మేము కాసేపు వెయిట్ చేసాము. తర్వాత పైనకి వచ్చాము. ఇక్కడ రూమ్కి అయితే తీసుకొని వచ్చారనమాట. అయిపోయింది ఆపరేషన్ చేయడము. రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. ఇప్పుడు జస్ట్ తీసుకొని వచ్చారు. ఇంకా బెడ్ పైన వేస్తారనమాట. చాలా కష్టం అండి సిజరిన్. నాకు కూడా సిజరినే అయ్యిందనమాట. ఇద్దరుకును, మా కార్తిక్కి సాత్విక్కి సిజరిన్ అంటే చాలా కష్టము. ఇప్పుడైతే ఇంకా కష్టంగా ఉంది చేసుకోవడానికి, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడైతే చాలా రెస్ట్ తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత రెస్ట్ దొరికితేనే తర్వాత బాగుంటుంది అనమాట. నాకైతే చాలా తక్కువ రెస్ట్ తీసుకున్నాను. సో అందుకోసమనే నాకైతే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మైగ్రేన్ కూడా, హెడేక్ వస్తుంటుంది అనమాట. డెలివరీ తర్వాత ఇంకా హెడేక్ ఎక్కువ స్టార్ట్ అయ్యిందనమాట. నాకు చాలా జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ అయిన తర్వాత మాత్రం నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు ఎవరును. ఇప్పుడు నాకు తెలుస్తుంది అనమాట. అప్పుడు పెద్దలు చెప్తే ఎందుకు ఇట్లా చెప్తున్నారా అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది బాగా. ఇప్పుడు శ్రవంతికి అయితే చాలా మత్తుగా ఉందంట, నిద్ర వస్తుందంట. తిమిర్ ఇంజెక్షన్ ఇస్తారు కదా, అందుకోసమని ఇప్పుడు ఏం పెయిన్ అనిపించదు. తర్వాత మాత్రం చాలా పెయిన్ అనిపిస్తుంది. హాస్పిటల్ దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. హాయ్ చెప్పండి. మస్తు ఇంటికి వచ్చి అయితే క్యారేజ్ తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి. డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్తున్నాం అనమాట. అక్క వాళ్ళు అందరం మేము కలిసి. సహనమ్మ పిల్లలు వీళ్ళంతా ఎవరు చూడలేదు, అందుకోసమని వాళ్ళకి తీసుకుని అయితే మళ్ళీ వచ్చాము. బేబీ గర్ల్ అయితే పుట్టింది. చాలా క్యూట్గా ఉందండి పాప మాత్రము. అటు లాస్ట్ గుర్తులేదు.
హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. పాపని ఎత్తుకుంది మా సహన. ఎంత ముద్దుగా ఉందన్నమాట పాప. మేమే సగం దిష్టి పెట్టేసామండి పాపకి. పిల్లలందరూ చుట్టూ మూగిపోయారు. వీళ్ళు అసలు ఉంచుతారా చిన్న పాపకి, వీళ్ళు ఎత్తుకుంటామనేసి అంటున్నారనమాట. చూడండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. ఇది హాస్పిటల్కి వెళ్ళి అయితే వచ్చేసామన్నమాట. వీళ్ళైతే బాగా అల్లరి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంచలేదు, మాకు బెగ్గేంటారు అనమాట హాస్పిటల్లో నుంచి. అందుకనే వచ్చేసాం త్వరగా. వచ్చాక చూడండి, చాక్లెట్ పట్టుకుని అలా తింటున్నాడు. అలా తింటే దగ్గు రాదా? చిన్న మొక్క తీసుకోరంటే పెద్ద చాక్లెట్ తీసుకున్నాడు అనమాట ఇంటికి వచ్చాక. పీస్ చేసి చాలా అల్లరి చేస్తారండి. ఎంత హింస పెడతారండి అంత హింస పెడతారనమాట వీళ్ళిద్దరు. అల్లరాడు ఈడంటే ఫస్ట్ కిలాడి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పాప ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.